నా పేరు జనపాల్, మా ఊరి పేరు కోరుకుంటారు సార్. చిన్నప్పుడు మా నాన్న చనిపోయారు, అందుకోసమే ఇక్కడ నాకు గ్రేసెస్ చైల్డ్ హోమ్లో జాయిన్ చేశారు. నేను ఇక్కడ ఫస్ట్ క్లాస్ నుండి చదువుకుంటున్నాను. ఇప్పుడు నేను 5th క్లాస్. నా పేరు ప్రవీణ్, మా ఊరి పేరు కొప్పుడుపాలెం. నేను 1వ తరగతి నుంచి చదువుతున్నాను. నేను ఇప్పుడు 6వ క్లాస్ చదువుతున్నాను. ప్రెసిడెంట్ మాస్టర్లు నాకు చాలా బాగుంది. ఇక్కడ మంచిగా చదివిస్తున్నారు. మా ఊళ్ళో స్కూల్ లేదు కాబట్టి ఇక్కడ వచ్చి చదువుతున్నాను. ఇక్కడ మంచి ఫుడ్ పెడుతున్నాను, మరియు మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. నాకు ఇక్కడ నేను బాగా చదువుకోవాలని కోరుకుంటున్నాను. నా పేరు శ్రీను, మా ఊరి పేరు హుకుంపేట. హుకుంపేట నుండి మాది చాలా లోకల్ విలేజ్. నేను ఇక్కడ గ్రేసెస్ వింగ్స్ హోమ్లో మాకు ఇక్కడ జాయిన్ చేశారు. నాకు అంటే మా ఫ్యామిలీలో మా పేరెంట్స్ చదివించే సపోర్ట్ లేక నాకు ఇక్కడ గ్రేసెస్ వింగ్స్ హోమ్లో జాయిన్ చేశారు. నేను ఇంటర్ ఎంఎల్టీ చేశాను. తర్వాత నేను ఇప్పుడు జిఎన్ఎం నర్సింగ్ ఫస్ట్ ఇయర్ చదువుకుంటున్నాను. ఇక్కడ అన్ని విధాలుగా చాలా చక్కగా బాగుంది. మమ్మీ మాకు చాలా చక్కగా చూసుకుంటున్నారు. మమ్మీ మాతో చాలా ఫ్రీగా మాట్లాడతారు, మేము కూడా చాలా చక్కగా మాట్లాడతాము. అన్ని విధాలుగా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా చాలా చక్కగా చూసుకుంటున్నారు. నమస్తే, నా పేరు హర్షిత, మా ఊరు పాడేరు. మా ఇంటి పరిస్థితులు బాగోలేక నా ఇక్కడ జాయినింగ్ చేశారు. 5th క్లాస్లో వచ్చాను. ఇప్పుడు 10th క్లాస్ చదువుతున్నాను. నేను బాగా చదువుకున్నాను, చాలా హ్యాపీగా ఉన్నాను. మమ్మీ మాకు అన్ని విధాలుగా బాగా చూసుకుంటున్నారు. మమ్మీ మాతో అన్ని విషయాలు ఫ్రీగా షేర్ చేసుకుంటారు, మేము మమ్మీతో ఫ్రీగా షేర్ చేసుకుంటాము. ఇది హాస్టల్లో కాకుండా ఇదొక ఫ్యామిలీలా ఉంటాం. నేను బాగా చదువుకొని మమ్మీకి హెల్ప్గా ఉంటాను. నమస్తే, నా పేరు గ్రేస్. నేను MBA, MA సోషాలజీ, వాలంటీర్ ఆర్గనైజేషన్ PG డిప్లొమా, BED చదివాను. నాకు ఒక బాబు నిస్సి ఆశిష్, ప్రజెంట్ బీటెక్ 3rd ఇయర్ చదువుతున్నాడు. నేను గవర్నమెంట్ సర్వీస్లో ఉంటూ నేను కొన్ని స్లమ్ ఏరియాస్లో వర్క్ చేసేదాన్ని. గవర్నమెంట్ జాబ్ చేస్తున్నప్పుడు ఏజెన్సీ మండలాల్లో కూడా కొన్ని గ్రామాలు మండలాలు నేను ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు నేను అక్కడున్న పరిస్థితుల్ని చూసి కదిలింపబడ్డాను. చిన్న పిల్లలే విడోస్ అవ్వడం, వాళ్ళు మళ్ళీ అక్కడున్న పద్ధతుల ప్రకారము మ్యారేజెస్ చేసుకోవడం వల్ల వాళ్ళ లైఫ్ వాళ్ళకి బాగానే ఉండొచ్చు, కానీ పిల్లల యొక్క పరిస్థితుల్ని నాకు కదిలింపబడ్డాను. అంటే వాళ్ళకి ఆ ఏజ్లో కావాల్సిన ఒక లవ్, ఒక టైంకి ఫుడ్ అనేది వారికి లేక చాలా ఆ పరిస్థితులను చూసి నేను కదిలింపడి నేను ఏమీ చేయలేనా వారి కొరకు, నేను ఏ విధంగా వాళ్ళకి ఉపయోగపడలేనా అనేటువంటి ఆలోచన నాలో వచ్చింది. దాన్ని బట్టి నేను స్టార్టింగ్ 2013లో ఏజెన్సీ చిల్డ్రన్తో నేను 4 మెంబర్స్తో గ్రేషియస్ వింగ్స్ హోమ్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత జాబ్ చేస్తూనే ఆఫ్టర్ స్కూల్ ప్రోగ్రామ్
10 స్లమ్ ఏరియాస్లో నేను చేయడం మొదలుపెట్టాను. 10 స్లమ్ ఏరియాస్ నుంచి 4 స్లమ్ ఏరియాస్ని అడాప్ట్ చేసుకొని ఎవరైతే స్కూల్ డ్రాపర్స్ ఉన్నారో వాళ్ళని స్కూల్ రీజాయిన్ చేయడం, చదువు ఇంట్రెస్ట్ లేదు అనుకునే పిల్లల్ని హ్యాండీక్రాఫ్ట్స్ ట్రైనింగ్స్ ఇచ్చి వారికి చేతి పనులు నేర్పించి వాళ్ళని వారుగా కాళ్ళ మీద నిలబడేలాగా మనీ ఎర్న్ చేసేలాగా చేయడం, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని స్కూల్స్ కాలేజెస్ వరకు చదవడం. అలాంటి పిల్లల్ని ఇప్పుడు జిఎన్ఎం నర్సింగ్, B.Pharmacy, డిప్లొమో చక్కగా చదువుకొని మా జాబ్స్ చేస్తున్నారు. గ్రేషియస్ వింగ్స్ చిల్డ్రన్ హోమ్లో ప్రెజెంట్ 100 చిల్డ్రన్ ఉన్నారు. 50 మెంబర్స్ బాయ్స్, 50 గర్ల్స్. ఫస్ట్ స్టాండర్డ్ నుండి జిఎన్ఎం నర్సింగ్ చదివే వరకు ఉన్నారు. అన్ని ఏజెస్ వాళ్ళు ఉన్నారు. వారికి మనం ఇక్కడ ఫుడ్, షెల్టర్, ఎడ్యుకేషన్, హెల్త్ ఎవ్రీథింగ్ మనమే చూస్తాము. ప్రస్తుతానికి మేము రెంటెడ్ బిల్డింగ్స్లో మేము రన్ చేస్తున్నాము. రెంటెడ్ బిల్డింగ్లో చాలా రకాలైన సమస్యల్ని మేము ఎదుర్కొంటున్నాము. ఇంతమంది పిల్లలకి ప్రజెంట్ ఉన్న సొసైటీలో రెంట్కి ఎవరు హౌస్ ఇవ్వడానికి ఇష్టపడడం లేదు. చాలా ఇబ్బంది పడుతున్నాము నైబర్స్తో కూడా. ప్రజెంట్ మాకు ఒక మంచి పర్మనెంట్ షెల్టర్ అనేది మాకు చాలా నీడ్ ఉంది, ఒక క్యాంపస్. దీని గురించి మేము చాలా ప్రయత్నం చేస్తున్నాము. మనకి గ్రేషియస్ వింగ్స్ చిల్డ్రన్ హోమ్ వేపగుంట అండ్ పైనాపిల్ కాలనీలో ప్రెజెంట్ 100 చిల్డ్రన్ ఉన్నారు. ఆల్ ఆర్ ట్రైబల్ చిల్డ్రన్. వాళ్ళకి ఎడ్యుకేషన్, ఫుడ్, షెల్టర్ మనం ప్రొవైడ్ చేస్తున్నాము. అలానే గ్రేషియస్ వింగ్స్ డే కేర్ సెంటర్ కొమ్మాది అండ్ సేవానగర్, మధురవాడ అండ్ సుజాత నగర్లో ఉన్నాయి. అక్కడ మనం ఆఫ్టర్ స్కూల్ ప్రోగ్రామ్ చేస్తున్నాము. ఈ ఏరియాలో ఉన్న బెడ్ రిడన్ పేషెంట్స్కి మనం సపోర్ట్ చేస్తున్నాము. అండ్ హూ ఆర్ విడోస్, బ్రోకెన్ ఫ్యామిలీ లేడీస్కి, ఓల్డ్ ఏజ్ అమ్మ వాళ్ళకి మనము మంత్లీ న్యూట్రిషన్ ఫుడ్ ఇస్తున్నాము. ప్రాపర్ డాక్యుమెంటేషన్ లేక గవర్నమెంట్ నుంచి సపోర్ట్ తీసుకెళ్ళని వాళ్ళకి మనం ఆ విధంగా సపోర్ట్ చేస్తున్నాము. బెడ్ రిడన్గా ఉండే వాళ్ళకి మెడిసిన్, వాళ్ళకి కావాల్సిన నీడ్స్ ఏమైతే ఉన్నాయో అవి మనం ఇవ్వడం జరుగుతుంది. అదే ట్రైబల్ ఏరియాలోని మనం మెడికల్ క్యాంప్స్ అండ్ అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి వాళ్ళకి కావాల్సిన నీడ్స్ని మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా గ్రేషియస్ జర్స్ సర్వీసెస్ ట్రస్ట్ ద్వారా మనం సేవలు అందిస్తున్నాము. థ్యాంక్ యూ.